లోకేష్ గారు పాదయాత్ర ఏదో చేస్తానంటే చేస్తానాడు కానీ ఒక చిత్తశుద్ధి లేదు ఆ పాదయాత్రపై. ఇంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు. నిజంగా గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్ర వల్ల కొన్ని వాళ్ళు పరిశీలించుకుని అన్ని ప్రజల్లో కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతులు పడే ఇబ్బందులు చూశాడు, ఉచిత విద్యుత్ ఇచ్చినాడు. ఈరోజు ఆరోగ్యపరంగా పేదవారికి చూశాడు, ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాడు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆ పాదయాత్రలో వాళ్లకు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కూడా ఆయన పాదయాత్రలో అన్నీ చూశాడు. వృద్ధులు పడే కష్టాలు, విద్యార్థులు, యువత, అదేవిధంగా రైతాంగం పడే కష్టాలన్నీ తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా నేను ఈ పాదయాత్రలో నా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కూడా నేను పరిష్కరించాలని ఒక చిత్తశుద్ధితో ముందుకు పోవడం. కనీసం అన్నీ నోట్ చేసుకున్నారు. అవన్నీ ఏం మన దృష్టికి వచ్చాయి అవన్నీ పరిశీలించేదానికి ప్రయత్నాలు చేశాడు. కానీ లోకేష్ గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు, రాజశేఖర రెడ్డి గారు నడిచినాడు, నేను నడుస్తున్నాడు. కానీ అది ఒక చిత్తశుద్ధితో కాదు. ఒక పాదయాత్ర ఏదైనా సరే ఒక పాదయాత్ర చేస్తాడు వ్యక్తి. ఏదో మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు, ఇమ్మీడియట్గా ఆపేసి ఢిల్లీ వెళ్ళిపోయినాడు. ఢిల్లీ నుంచి ఆ చంద్రబాబు నాయుడు విడుదల లేదు, ఇతను ఢిల్లీ నుంచే రాలా. మళ్ళా ఏదో ఏదో అది ఒక టూరిస్ట్ మాదిరి జరిగిందే కానీ ఒక చిత్తశుద్ధితో. ఎందుకంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా పాదయాత్రను మొదలుపెట్టినా కదా ఆపకూడదు. ఏం పోతే నిన్ను అరెస్ట్ చేస్తే నువ్వు జైలుకైనా పోయినా అది వేరే, కానీ నీకు చిత్తశుద్ధి ఉండాలి మొదటిది. ఆ చిత్తశుద్ధి లోపించింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా పాదయాత్ర అనేది ఆపల అట్లా పాదయాత్ర చేశాడు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నాడు, దానికి పరిష్కార మార్గాన్ని ఎంచుకున్నాడు.